నిత్యం రద్దీగా ఉండే దుర్గ గుడిలో కిడ్నాప్ ప్రయత్నం కలకలం రేపింది. అమ్మవారి దర్శనానికి వచ్చిన ఓ బాలుడిని కిడ్నాప్ చేసేందుకు దుండగులు ప్రయత్నించారు. గమనించిన ఫైర్ ఏఎస్ఐ సత్యనారాయణ కాపాడారు. ఈవో శ్రీనాయక్ ఆధ్వర్యంలో బాలుడిని తల్లికి అప్పగించారు. బాలుడు తల్లికి ఒడికి చేరడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి యాకూబ్ ఉన్నారు. యాకూబ్, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? శివాని, ముఖ్యంగా దుర్గగుడి దేవాలయంలో ఎక్కడికక్కడ అధికారులు అదేవిధంగా పోలీసులు ఎక్కువగా ఉంటారు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఒక బాబుని కిడ్నాప్ చేస్తూ సుమారుగా 7వ అంతస్తు ఆలయ 7వ అంతస్తు నుండి కింద వరకు, అంటే దసరా ఉత్సవాలకు సంబంధించి ప్రసాదాల కౌంటర్ల వరకు తీసుకొచ్చిన పరిస్థితి. అక్కడ ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధించిన ఫైర్ ఏఎస్ఐ సత్యనారాయణ గమనించి ఆ బాలుడు ఏడుస్తుండటంతో అతను ఎవరు ఈ బాలుడు అనగానే తీసుకెళ్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో సత్యనారాయణ ఏఎస్ఐ సత్యనారాయణ ఈవో రూముకి తీసుకొచ్చి ఈవోకి అప్పచెప్పారు. అయితే ఆ బాబు గురించి ఆరా తీయగా జగ్గేపేటకు సంబంధించిన వాడిగా గుర్తించారు. ఆ తల్లికి అప్పగించారు. ఈ రోజు మధ్యాహ్నం జగ్గేపేట నుండి బాలుడు తల్లి అమ్మవారి దర్శనానికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత 7వ అంతస్తులో బయట అమ్మవారి ఫోటో ఉంటది. అక్కడ ఫొటోస్ దిగుతున్న క్రమంలో ఆ బాలుడు మిస్ అయ్యాడు అనేది కూడా తల్లి చెప్తున్న పరిస్థితి. అయితే ఓవరాల్ గా కిడ్నాపా వాళ్ళు భక్తుల అనేది ఇంకా తేలలేదు. వాళ్ళు ఆ బాబుని ఎందుకు తీసుకెళ్తున్నారు అనేది కూడా ఇంకా ప్రస్తుతం అయితే అక్కడ పోలీసులు విచారిస్తున్న పరిస్థితి. ఈవో ఇప్పటికే 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. కొంతవరకు ఇప్పుడు సీసీ ఫుటేజ్ గురించి ఇప్పుడు పూర్తిగా ఆరా తీస్తున్నారు. అయితే ఆ బాలుడిని ఎక్కడి నుంచి తీసుకెళ్తున్నారు ఏంటి అన్న కోణంలో అయితే ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. వాళ్ళు పైనుండి 7వ అంతస్తు నుంచి బాబు కింద దిగేశాడా లేదంటే అక్కడి నుండే బాబుని తీసుకువెళ్తున్నారా అనే కోణంలో అయితే ప్రస్తుతం అయితే 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శివాని. రైట్, థ్యాంక్ యూ.